ఈరోజు కథ ఆవు తీర్పు. ద్వారకా రాజభవనంలో ఈరోజు తీర్పు కోరింది మనిషి కాదు, ఒక ఆవు. మాట్లాడలేని ఆవు కోసం మాట్లాడే మనుషుల మధ్య కృష్ణుడు తీర్పు చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ద్వారకా రాజభవనంలో రాజసభ నిండుగా ఉంది. పండితులు, రాజసభికులు, సైనికులు మధ్యలో శాంతంగా కూర్చున్నాడు కృష్ణుడు. అతని ముందు ఒక గురువు మరి అతని శిష్యుడు, వాళ్ళ మధ్యలో ఒక ఆవు ఉంది. గురువు ముందుకు వచ్చి అన్నాడు, ప్రభు, ఈ ఆవు నా ఆశ్రమానికి చెందింది, ఇది నాకే చెందాలి అని అన్నాడు. అతడు శాస్త్రాలు చెప్పాడు, నియమాలు చెప్పాడు, తన హక్కు వివరించాడు. అందరికీ అనిపించింది గురువు మాటే న్యాయమని. అప్పుడు శిష్యుడు ముందుకు వచ్చాడు, ప్రభు, ఈ ఆవు నా దగ్గరే పెరిగింది, దీనికి నీళ్లు, గడ్డి, రాత్రుల కాపలా అన్నీ నేనే చూసుకుంటాను. దీని జీవితం నా చేతుల్లో ఉంది అని బాధపడ్డాడు. అందరూ కృష్ణుడిని చూశారు, తీర్పు ఎప్పుడు చెబుతాడో అని. కృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆవు దగ్గరికి వెళ్ళాడు, దాని తలపై చేయి పెట్టాడు. ఆవు ఒక్కసారిగా శాంతించింది. కృష్ణుడు అన్నాడు, ఈ ఆవు ఎవరికి చెందిందో కాదు, ఎవరి దగ్గర భద్రంగా ఉందో చెప్పండి అని అన్నాడు. శిష్యుడు కన్నీళ్లతో చూస్తున్నాడు. గురువు నిశ్శబ్దం అయ్యాడు. కృష్ణుడు అన్నాడు, హక్కు శాస్త్రంలో ఉండొచ్చు, కానీ బాధ్యత మనసులో ఉంటుంది. ఈ ఆవు శిష్యుడి దగ్గరే ఉంటుంది అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు గురువుని చూశాడు. గురుత్వం అంటే హక్కు కాదు, దయ. శిష్యుడిని చూశాడు. సేవ చేసిన వాడే స్వామి. ఆవు నెమ్మదిగా శిష్యుడి వెనక నిలబడింది. మాట్లాడలేని ఆవు, కానీ ఆవు కన్నీళ్లే సభలో చివరి తీర్పు అయ్యాయి. జై శ్రీకృష్ణ. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక కథలో కలుద్దాం.